Hello everyone, welcome back to Tell. As it is Saturday today, we are going to learn Telugu sentences in English translation and perfect method to communicate or express these sentences which I am displaying here. ఇక్కడ కనిపిస్తున్న ఈ సెంటెన్సెసే మనం తెలుగులో ఎలా పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేయొచ్చో ఎక్స్ప్రెస్ చేయొచ్చో అది కూడా ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మీకు నేర్పిస్తాను. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. అవర్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ నలుగురు తప్ప అందరూ పారిపోయారు. ఆల్ బట్ దీస్ ఫోర్ ర్యాన్ అవే. దీన్ని ఆల్ బట్ దీస్ ఫోర్ ర్యాన్ అవే అనేది మనం జనరల్గా చెప్పచ్చు. బట్ దీన్నే మనం ఫార్మల్గా చెప్పాలి అంటే ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ దీస్ ఫోర్ ఫ్లడ్. ఫ్లడ్ అంటే పారిపోవడం అనమాట. ఆల్ అదర్స్ డిపార్టెడ్ లీవింగ్ ఓన్లీ దీస్ ఫోర్. ఆల్ apart from these four retreated. Only these four remained while the rest escaped. All but these four absconded. ఇలా మనం ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇదే సెంటెన్స్ని ఇన్ఫార్మల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో చెప్తాను. ఎవ్రీ వన్ ర్యాన్ అవే ఎక్సెప్ట్ దీస్ ఫోర్. ఆల్ ఆఫ్ దెమ్ టుక్ ఆఫ్ ఎక్సెప్ట్ ఫర్ దీస్ ఫోర్. ఎవ్రీవన్ బోల్టెడ్ ఎక్సెప్ట్ దీస్ ఫోర్. బోల్టెడ్ అంటే హుస్సేన్ బోల్ట్ గారి గురించి అనమాట. అక్కడ దట్ మీన్స్ ఆయన్నే ఒక వెర్బుగా వాడటం జరిగింది. అంటే రన్నింగ్లో ఆయనదే కదా, సో ఆయన్నే ఒక వెర్బుగా డిక్షనరీ యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. బోల్టెడ్ పరిగెత్తారు అన్నట్టు. ఎవ్రీబడి ర్యాన్ ఆఫ్ లీవింగ్ దీస్ ఫోర్ బిహైండ్. ఆల్ ఆఫ్ దెమ్ ర్యాన్ అవే ఎక్సెప్ట్ దీస్ ఫోర్. ఇలా ఈ సెంటెన్స్ని ఈ నలుగురు తప్ప అందరూ పారిపోయారనే దాన్ని ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, అలా చేయడానికి నాకు ఎంత సమయం పట్టిందో తెలుసా. డూ యూ నో హౌ లాంగ్ ఇట్ టుక్ మీ టు డూ దట్. డూ యూ నో హౌ లాంగ్ ఇట్ టుక్ మీ టు డూ దట్. దీన్ని ఫార్మల్గా ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఆర్ యూ అవేర్ ఆఫ్ ద టైమ్ ఇట్ టుక్ మీ టు కంప్లీట్ ద టాస్క్. డూ యూ రియలైజ్ హౌ మచ్ టైమ్ ఐ స్పెంట్ అకంప్లిషింగ్ దట్. అకంప్లిషింగ్ అంటే సాధించడము అనమాట. డూ యూ నో ద డ్యూరేషన్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ మీ టు ఫినిష్ దట్. క్యాన్ యూ కాంప్రహెండ్ హౌ మచ్ టైమ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ కంప్లీటింగ్ దట్. కాంప్రహెండ్ అంటే అర్థం చేసుకోగలగటం, అంటే గ్రహించగలగటం. ఆర్ యూ కాగ్నిజెంట్ ఆఫ్ ది ఎఫర్ట్ అండ్ ద టైమ్ ఐ టుక్ టు కంప్లీట్ దట్. ఇలా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఫార్మల్గా. ఇన్ఫార్మల్గా చూద్దాం. డూ యూ ఈవెన్ నో హౌ లాంగ్ ఇట్ టుక్ మీ టు డూ దట్. కెన్ యూ గెస్ హౌ మచ్ టైమ్ ఐ స్పెండ్ డూయింగ్ దట్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా హౌ లాంగ్ దట్ టుక్ మీ. కెన్ యూ బిలీవ్ హౌ మచ్ టైమ్ దట్ టుక్ మీ. డూ యూ నో హౌ మచ్ టైమ్ ఐ వేస్టెడ్ డూయింగ్ దట్. ఇలా దీన్ని ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నాను. సీరియస్ అనే పదాన్ని తెలుగులో కూడా ఇంగ్లీష్ని డైరెక్ట్గా టైప్ చేశాను. ఎందుకంటే సీరియస్ అంటే గంభీరంగా, తీవ్రంగా అనే మీనింగ్ వస్తుంది. కానీ మనం అనుకున్న మీనింగ్ అయితే క్యారీ అవ్వదు. అందుకనే ఆ వర్డ్ని యాస్టీస్ రాయడం జరిగింది. ఇంగ్లీష్లో దిస్ టైమ్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. దిస్ టైమ్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఫార్మల్గా చూద్దాం. ఆన్ దిస్ అకేషన్ ఐ అప్రోచ్డ్ ద మ్యాటర్ విత్ అట్మోస్ట్ సీరియస్నెస్. అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం అని అర్థం. ఐ హ్యావ్ ట్రీటెడ్ ద సిచ్యువేషన్ విత్ కన్సిడరబుల్ గ్రావిటీ దిస్ టైమ్. అంటే గ్రావిటీ అంటే నాకున్న బలం మొత్తాన్ని దాని మీదే పెట్టాను అన్నట్టు అనమాట. దిస్ టైమ్ ఐ అడ్రస్డ్ ది ఇష్యూ విత్ ఫుల్ అటెన్షన్ అండ్ సీరియస్నెస్. I handled this situation with the seriousness it warranted. I approached this instance with the highest level of seriousness. ఇన్ఫార్మల్గా చూద్దాం. దిస్ టైమ్ ఐ డిడెంట్ టేక్ ఇట్ లైట్లీ అట్ ఆల్. ఈసారి నేను దాన్ని లైట్గా తీసుకోలేదంటే ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనమాట.
I meant business this time. I was dead serious about it this time. This time I took it to heart and didn't mess around. I wasn't joking around this time. I took it seriously. ఇలా దీన్ని ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఇన్ఫార్మల్గా అయితే విను. లిజన్ టు వాట్ ఐ హ్యావ్ టు సే. ఫార్మల్గా, ప్లీజ్ పే అటెన్షన్ టు మై వర్డ్స్. కైండ్లీ హీడ్ మై మెసేజ్. I would appreciate it if you would listen to my point of view. Allow me to express my thoughts. I request that you consider what I am about to say. I would be grateful if you could take my words into account. సో నేను చెప్పేది పూర్తిగా వినండి అంటే మనకంటే పై వాళ్ళకి కానీ లేదా అఫీషియల్గా పద్ధతిగా చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పాలి. అంటే వాళ్ళు మన మాట వినాలి, బట్ మనం వాళ్ళని అజమాయిషి చేయలేము వాళ్ళ మీద మనం అటువంటి సిచ్యువేషన్లో అనమాట. దీన్ని ఇన్ఫార్మల్గా చూద్దాం. హియర్ మీ అవుట్. జస్ట్ లిజన్ టు మీ. గివ్ మీ ఎ సెకండ్. ఐ హ్యావ్ గాట్ సంథింగ్ టు సే. లెండ్ మీ యువర్ ఇయర్ ఫర్ ఎ మూమెంట్. లిజన్ అప్. ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. ఇలా ఇన్ఫార్మల్గా అంటే మన రిలేటివ్స్లో కానీ లేదంటే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో కానీ మాట్లాడినప్పుడు మనం ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, నేను మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాటలు దొరకడం లేదు. ఐ వాంట్ టు టాక్ బట్ ఐ కాంట్ ఫైండ్ ద వర్డ్స్. ఐ వాంట్ టు టాక్ బట్ ఐ కాంట్ ఫైండ్ ద వర్డ్స్. దీన్ని ఫార్మల్గా చూద్దాం. ఐ విష్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బట్ ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ టు ఆర్టికులేట్ మై థాట్స్. నేను నా విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను కానీ ఆ ఆలోచనల్ని ఆర్టికులేట్ చేయడం అంటే మాటల రూపంలోకి మార్చడానికి కష్టపడుతున్నాను అని దానికి మీనింగ్ అనమాట. ఐ హ్యావ్ ద డిజైర్ టు స్పీక్ యట్ ఐఎమ్ ఎట్ ఎ లాస్ ఫర్ ద రైట్ వర్డ్స్. అది ఐ వాంట్ టు కన్వే మై థాట్స్ బట్ ఐ ఆమ్ అనేబుల్ టు ఫార్ములేట్ దెమ్. I intend to communicate, but I find myself unable to put it into words. I feel the need to speak, but I am having difficulty finding the appropriate words. ఇలా చెప్పుకోవచ్చు. అంటే ఆ సందర్భానికి సరైన మాటలు కరెక్ట్గా సెట్ అయ్యే పదాలు దొరకట్లేదని మనం పద్ధతిగా ఫార్మల్గా చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పచ్చు. దీన్నే ఇన్ఫార్మల్గా చూద్దాం. I want to say something but I just can't find the words. I want to talk but don't know how to say it. I want to speak but I just can't figure out how to put it. I feel like talking but I am lost for words. I want to say something but I am stuck. ఇలా చెప్పుకోవచ్చు. జనరల్గా అయితే I want to talk but I can't find the words. ఈరోజు సెంటెన్సెస్ ఇవే. ఈ సెంటెన్సెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వాటికి రిప్లై ఇస్తాను. సో దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.